హాయ్ అండి. నేను మీ ప్రియాని. ఈరోజు రెసిపీ టేస్టీగా మరొక కుల్ఫీ. ఈ కుల్ఫీలో పాలు లేవు, పంచదార కూడా లేదు. కుకింగ్ చేయాల్సిన అవసరమే లేదు. న్యాచురల్‌గా దొరికే ఫ్రూట్స్‌తోనే ఇది రెడీ చేసుకోవచ్చు. తినడానికి చాలా టేస్ట్ ఉంటుంది. ఈ సీజన్‌కి తగ్గట్టుగా బాడీకి చలువ చేయాలి అన్నా, ఒంటిలో వేడి తగ్గాలి అన్నా, దాహం తీరాలి అన్నా ఇది చక్కగా ట్రై చేయొచ్చు. ఇదొకటి చేసుకుంటే మీరు ఇలా సలాడ్ లాగా చక్కగా ప్రిపేర్ చేసుకొని తినేసేయొచ్చు. లేదు అంటే మీరు ఇలా కుల్ఫీ మోల్డ్ యాడ్ చేసుకొని కుల్ఫీ రెడీ చేసుకోవచ్చు. లేదు అంటే ఒక బాక్స్‌లో యాడ్ చేసి ఐస్ క్రీమ్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఎలా చేసినా కూడా ఇది తినడానికి చాలా చాలా టేస్ట్ అనిపిస్తుంది. న్యాచురల్‌గా మనకి స్టవ్‌తో పని లేకుండా, పాలతో పని లేకుండా, పంచదారతో పని లేకుండా చాలా ఈజీ ప్రాసెస్‌లో ఇది చేశాను. చాలా చక్కగా ప్రిపేర్ చేయొచ్చు. ఇలా మీరు కుల్ఫీ మోల్డ్‌లో నింపి ఫ్రిడ్జ్‌లో ఒక 4 అవర్స్ లేదా 6 అవర్స్ అలా ఉంచితే ఇలా ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. ఇలా కుల్ఫీ కూడా రెడీ అవుతుంది. మీకేది కావాలంటే అది చక్కగా ఇలా తీసుకొని తినొచ్చు. ఇది తీస్తున్నప్పుడే కొంచెం థిక్‌గా అనిపిస్తుంది. కానీ తింటుంటే అలా నోటిలో కరిగిపోతుంది. న్యాచురల్ ఫ్రూట్స్‌తో ఇలా రెడీ చేసి చూడండి. ఈ కుల్ఫీని నేను ఎలా చేశానో మీకు చెప్పేస్తున్నాను. ఇందులో నేను తాటి ముంజలు, పైనాపిల్ ఫ్లేవరు, సబ్జా గింజలు, పంచదారకు బదులుగా పటిక బెల్లాన్ని యాడ్ చేసి ప్రిపేర్ చేశాను. ఫుల్ వీడియో కావాలి, వివరంగా కావాలి, ప్రాసెస్ అంతా మీకు తెలియాలి అంటే ఈ షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ యాడ్ చేయబడి ఉంది. వివరంగా ఉంది. ఒక్కసారి చెక్ చేయండి. బయట దొరికే ఐస్ క్రీములు, కుల్ఫీలు కాకుండా హెల్తీగా, న్యాచురల్‌గా దొరికే ఫ్రూట్స్‌తో ఇలా ట్రై చేయండి. తినడానికి టేస్ట్ ఉంటుంది. హెల్తీగా ప్రిపేర్ చేయొచ్చు. వేసవి కాలంలో వేడి తాపాన్ని తట్టుకోవాలి అంటే ఇంట్లో ఉన్న పిల్లలు ఎక్కువ మారం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు బయటవి కొనే పని లేకుండా ఇంటిలోనే ఇలా ఫ్రూట్స్‌తోనే మనం కుల్ఫీలు చేసి ఇచ్చామంటే చక్కగా తినేస్తారు. దీని టేస్ట్ చాలా బాగుందండి. మీరైతే తప్పకుండా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ.